సాటర్న్ అదే శని గ్రహం. ఈ శని గ్రహం అనగానే మనందరికీ దాని చుట్టూ ఉంటే రింగులు గుర్తొస్తుంటాయి. జూపిటర్, నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలకు కూడా కొన్ని రింగ్స్ ఉంటాయి. మరి మన భూమికి కూడా ఇలానే ఒకప్పుడు రింగ్స్ ఉండేవట. మరి అవి ఏమైనట్లు? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? ఈరోజు ఎందుకు ఏమిటి అలాలో తెలుసుకుందాం. స్పేస్ లో ఉండే ఆబ్జెక్ట్స్, ముఖ్యంగా చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ గ్రహాలకు చేరువైనప్పుడు గ్రావిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఆ గ్రహం చుట్టూ తిరగడం ప్రారంభిస్తాయి. అలా గ్రహం చుట్టూ రింగులు ఏర్పడతాయి. దాదాపు 446 మిలియన్ సంవత్సరాల క్రితం స్పేస్ నుంచి భారీ శిలలు వచ్చి భూమిని ఢీకొట్టాయని, అప్పుడు మన భూమి చుట్టూ కూడా ఈ రింగ్స్ ఏర్పడి ఉండవచ్చని ఇందుకు తగిన సాక్ష్యాలు లభించినట్లు ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్ లో గత వారం ప్రచురితమైన ఒక నివేదిక పేర్కొంది. ఓ ఆస్ట్రాయిడ్ మొక్కలై దాని భాగాలు భూమి చుట్టూ తిరగడం ప్రారంభించాయని, ఆ తర్వాత కొంతకాలానికి అవి భూమిపైన ఈక్వెటర్ కు దగ్గరలో పడిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఆ సమయంలోనే వలయాల కారణంగా భూమి మీదకు పడే సూర్యకాంతి తగ్గి భూమి మీద ఉష్ణోగ్రతలు పడిపోయాయని వివరించారు. దాదాపు 20 మిలియన్ సంవత్సరాల పాటు భూమి మీద హిర్నాటియన్ ఐస్ ఏజ్ కొనసాగింది. ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకు ఆ వలయాల్లోని ధూళి క్రమంగా భూమి మీదకు పడి ఇప్పుడు రష్యా, యూరోప్, చైనాలో ఉన్న లైమ్ స్టోన్ ముద్దలుగా మారిందని వెల్లడించారు. భూమిని స్పేస్ రాక్స్ ఢీకొట్టినప్పుడు అవి భూమి మీద పడకుండా భూమధ్య రేఖకు సమీపంలోనే ఢీకొట్టడానికి ఈ వలయాలే అడ్డంగా నిలిచాయని చెప్తున్నారు. అదే జరగకుంటే చందమామ, మార్స్ గ్రహాల మీద మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ లోయలు ఏర్పడి ఉండాల్సిందని పరిశోధకులు తెలిపారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.